సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బేగంపేటలోని అనంత మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాను. జనరల్గా సర్జరీ తర్వాత, పెరాలసిస్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా కంపల్సరీ అని చెప్తారు. ఆ ఫిజియోథెరపీలో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అనంత రీహాబ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. నాతో పాటు ఉన్నారు అనంత రీహాబిలిటేషన్ సెంటర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్ కారుమూరి. హలో డాక్టర్ గారు, నమస్తే. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఫిజియోథెరపీకి సంబంధించి అని విన్నాను. అంటే ఎలాంటి సర్జరీస్కి? ఒక నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. సర్జరీ, ఫిజియోథెరపీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ లాగా. అట్లాగే స్పోర్ట్స్ ఇంజరీస్, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, పీసీఎల్, మెనిస్కస్ సర్జరీ, షోల్డర్ సర్జరీ, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జరీస్కి మనకి రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. వాటన్ని సర్జరీస్కి మన దగ్గర ఫిజియోథెరపీ ఇస్తాం. రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ ఏ సర్జరీకైనా, పెరాలసిస్కైనా కంపల్సరీ అని చెప్తారా? కంపల్సరీ. అంటే మీ దగ్గర లేటెస్ట్ ఏముంది? మీరు ఫాస్ట్గా రికవరీ చేస్తున్నారు అని అంటారు, మరి ఏముంది? మీరు ఏం ఉపయోగిస్తున్నారు ఇక్కడ? మన అనంతాలో ఒక 3300 స్క్వేర్ ఫీట్ ఓన్లీ ఫిజియోథెరపీకి మనం పెట్టుకున్నాం. ఓన్లీ ఫిజియోథెరపీకి. ఇప్పుడు ఇది చూస్తున్నారంటే దిస్ ఇస్ కాల్డ్ అన్వేయింగ్ బార్. ఓకే. ఇప్పుడు 2 కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన వాళ్ళు క్వాడ్రిప్లీజియా అంటారు వాళ్ళని. వాళ్ళు నడవలేరు వాళ్ళంతా. సో ఈ సస్పెన్షన్ బార్ అంటారు. దీన్ని వాళ్ళు అటాచ్ చేసి వీల్ మేక్ దెమ్ వాక్. అంటే వాళ్ళు నడవలేరు, అట్లీస్ట్ ఆ కాళ్ళు టచ్ చేయడము ఇదంతా వాళ్ళని మేము ఇలా సర్కిల్ చేస్తాము. ఓకే. సో దిస్ అన్వేయింగ్ బార్ అంటాము. సో ఇది వాళ్ళని సస్పెండ్ చేస్తాము. వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు దీన్ని పట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫిజియోథెరపిస్ట్ దే విల్ వాక్ అరౌండ్ లైక్ దిస్. ఇదంతా ఓకే. మొత్తం తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే నుంచోపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇది నుంచోపెట్టడంలో వన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఇది. ఇంకా మనకి స్టాండింగ్ ఫ్రేమ్ అని ఇంకోటి ఉంది. నుంచోపెట్టడం వల్ల అంటే గ్రావిటీ అనేది అవసరం మనకి. మన మజిల్స్ బాగా పనిచేయడానికి, లేకపోతే రెస్పిరేషన్, హార్ట్ పనిచేయడానికి గ్రావిటీ చాలా అవసరం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెసిలిటీ, వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ పేషెంట్ నుంచోపెట్టి నడిపించడానికి. ఓకే. పెరాలసిస్ వచ్చాక కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయిన వాళ్ళను కూడా మీ దగ్గరికి తీసుకొస్తే కంప్లీట్ రికవరీ చేయగలరా? ఇది చాలా వేగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పెరాలసిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మన బ్రెయిన్లో కూడా డిఫరెంట్ సర్క్యులేషన్ సిస్టమ్స్ ఉంటాయి. వెనకాల పోస్టివ్ సర్క్యులేషన్ ఉంటుంది, యాంటీ సర్క్యులేషన్ ఉంటుంది. పోస్టివ్ సర్క్యులేషన్ అనేవి జనరల్లీ మంచి రిజల్ట్స్ రావు. కానీ ఈ ఫిజియోథెరపీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ అనేది స్లోగా రికవర్ అవుతుంది. ఈ రీహాబిలిటేషను ఈ రికవర్ అయినప్పుడు ఈ మజిల్స్ అన్నీ యాక్టివ్ స్టేజ్లో ఉండాలి. మనం ఒక 4 రోజులు కదలకుండా కూర్చుంటే మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. అవి అవ్వకుండా ఉండడానికి ఈ ఫిజియోథెరపీ అంతా చేయాలి. అట్ ద సేమ్ టైం మనిషి నడిస్తేనే మన హార్ట్, లంగ్ ఇవన్నీ కూడా బాగా బెటర్గా పనిచేస్తాయి. సో ఆ ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాలి. మజిల్లో ఉన్న ఆ సత్తువ కాపాడుకుంటూ ఉండాలి. సో పేషెంట్ రికవర్ అయినప్పుడు, అంటే ఆ నర్వ్ సెల్స్ రికవర్ అవుతున్నప్పుడు బాడీ విల్ బి రెడీ టు బి నార్మల్ అగైన్. ఎలాంటి సర్జరీకైనా ఫిజియోథెరపీ అనేది కంపల్సరీనా? ఎలాంటి సర్జరీ అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? మీ దగ్గర ఎలాంటి ఫిజియోథెరపిస్టులు ఉన్నారు? చెప్పే కదండి, మా దగ్గర మళ్ళీ ఎంపీటీ మస్కులోస్కెల్టల్ ఉన్నారు. డాక్టర్ లక్ష్మణ్. ఆయన స్పెసిఫికలీ ఎంపీటీ మస్కులోస్కెల్టల్, ఆయన సర్జరీ తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత ఫిజియోథెరపీ ఆయన నిష్ణాతుడు. సో ఆయన అలా సూపర్ స్పెషలిస్ట్ని మనం ప్రతి స్పెషాలిటీకి మనం పెట్టుకున్నాం. సో మెయిన్గా ఒక మోకాలికి ఆపరేషన్ అయితే మెయిన్గా దీన్ని క్వాడ్రిసెప్ మజిల్స్ అంటారు, హ్యామ్స్ట్రింగ్స్ అంటారు. అవి స్ట్రెంగ్త్ అని చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి వెనకాల ఉన్న మెషిన్స్ యాక్టివ్ పాసివ్ మెషిన్స్ అని ఉన్నాయి. దీన్ని స్టాండింగ్ బార్ అంటారండి. సో నేనే చూపిస్తాను. పెరాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము నుంచో పెడతాం. అంటే పెరాలసిస్ ఉన్నవాళ్ళు వాళ్ళు నుంచోలేరు వాళ్ళు. సో వాళ్ళని మనం టైట్ చేసి నుంచో పెడతాం. వాళ్ళు నుంచోవాలి, దీని మీద మనం పట్టుకుంటాం కూడా వాళ్ళని. సో వాళ్ళు పక్కకు కదలాలన్నా, ఈ 2 ప్యారలల్ కదులుతూ ఉంటాయి, పక్కకు కదలాలన్నా, లేకపోతే వాళ్ళు ముందు నుంచి కదలాలన్నా ముందు ఒక మిర్రర్ పెడతాం. సో పేషెంట్స్ ఆ మిర్రర్ చూస్తారు. సో వాళ్ళు విజువల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. విజువల్ ఫీడ్బ్యాక్ వచ్చి నేను ఎట్లా నడుస్తున్నాను, ఈ కాలు వేయాలి, ఇట్లా నడపాలి, తల స్ట్రైట్గా పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఉండడం వల్ల. మన బ్రెయిన్కి 2 స్టిమ్యులేషన్స్ ఉంటాయి. ఒకటి చూసి, ఇంకోటి మిడిల్ ఇయర్. మన స్టెబిలిటీ కావాలంటే 2 కావాలండి. కర్ణబేరియా అంటారు. అది ఒక మన స్టెబిలిటీని చేస్తుంది. ఇంకోటి ఈ ఐ చూడగానే మన బ్రెయిన్కి వెళ్ళి మన స్టెబిలిటీ చేస్తుంది. సో ఇది విజువల్ ఫీడ్బ్యాక్. అంటే దీనివల్ల త్వరగా రికవరీ ఉంటుందా? ఉంటుంది. దీని నుంచి మనం బయట ఫిజికల్గా చేస్తున్నాం. ఈ మిర్రర్ ఉండడం వల్ల ఇంటర్నల్గా మన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. సో దీన్ని స్టాండింగ్ ఫ్రేమ్ అంటారు విత్ విజువల్ ఫీడ్బ్యాక్.
ఓకే. మిర్రర్ ముందు పెట్టి. నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఏ ఎక్విప్మెంట్ చూపిస్తారు? సో ఇది మొబైల్ వాకర్ అండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా నడవడానికి. కొంతమందికి పారాప్లీజియా అంటారు. వాళ్ళకి ఏంటంటే అప్పర్ లిమ్స్ కొద్దిగా బెటర్గా ఉంటాయి, కానీ లోవర్ లిమ్స్ సరిగ్గా ఉండవు. కొంతమంది పారాప్లీజియాలో మనం కనుక సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇక్కడ ఇలా పట్టుకుంటారు. సో దే విల్ వాక్ లైక్ దిస్. ఓకే, చాలా ఈజీగా నడవచ్చు. అంటే దీని ఈ రెసిస్టెన్స్ ఉండదు. ఓకే. సో వాళ్ళ అప్పర్ లిమ్ స్ట్రెంత్ పెట్టుకోవాలి, స్ట్రెంత్ పెట్టుకుని దీని మీద నడుస్తూ ఉండాలి. సో ఇది కానీ ముందు చెప్పినవి కానీ మన బాడీలో ఒక పర్టికులర్ మజిల్ని మనం యాక్టివేట్ చేసి చెప్పగా టోన్ మెయింటైన్ చేయడం కోసం పెట్టేవి. ఓకే. ఇది మన రెగ్యులర్గా ఇంట్లో ఉండే థ్రెడ్ మీలే. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇది కూడా మన బ్యాక్ పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మన లెగ్ మజిల్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది రెగ్యులర్ థ్రెడ్ మీల్, బట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఇది ఉంటుంది రెగ్యులర్గా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి మన హ్యాండ్ మజిల్స్కి థిక్ హ్యాండ్ కాంపోనెంట్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనకి క్వాడ్రిప్లీజియా అంటే చేతులు చచ్చుబడిపోయిన వాళ్ళకి హ్యాండ్ మూమెంట్స్కి, మనకు స్ట్రోక్ వచ్చినప్పుడు చేతులు పాదాలే లాస్ట్ రికవర్ అవుతాయి. సో దానికోసం అనమాట, ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి. ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి. సో ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకు ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ బట్టే అదే ఓపెన్ అవుతుంది, అదే క్లోజ్ చేస్తుంది. అది ఎన్నిసార్లు చేయాలి, ఎంత పవర్తో చేయాలి అని మనం ఫీడ్ చేసిన దాన్ని బట్టి అది వస్తుంది. ఇది మానిటర్. ఓకే. అట్లాగే మనకి ఇందులో టార్గెటెడ్ థెరపీ అని అంటారు. మనకు గ్లౌజ్ వేసుకోవాలి, కొంచెం చిన్న వీడియో గేమ్స్ లాగా. ఓకే. ఒక పర్టికులర్ పార్ట్ని మనం ఇలా ప్రెస్ చేస్తే అక్కడ వీడియో గేమ్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా వాళ్ళ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు బాగా తొందరగా రికవరీ ఉంటుంది దీనివల్ల? అదే మన పెరాలసిస్లోనే 2 చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళకి మెయిన్గా. ఓకే. అట్ ద సేమ్ టైం అంటే ఆర్థోపెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కొంతమందికి మనం సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ రోజులు అలా ఉంచేస్తాం, దాని తర్వాత స్టిఫ్ అయిపోతాయి చేతులు. సో వాళ్ళు కూడా చేయడానికి కోఆపరేషన్ లేని వాళ్ళకి కూడా పెడితే ఆటోమేటిక్గా చేయి ముడుచుకుంటూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. సో దానివల్ల లోపల ఉన్న అడేషన్స్ అవన్నీ రిలీజ్ అయిపోతుంది. సో ఇది రోబోటిక్ హ్యాండ్ థెరపీ. ఇది. డాక్టర్ కిషోర్ గారు, ఇదేంటి ఈ టేబుల్ స్పెషాలిటీ ఏంటి? దీన్ని టిల్ట్ టేబుల్ అంటారండి. టిల్ట్ అంటే ఒక పక్క టిల్ట్ అవడం, అటు పక్క టిల్ట్ అవడం, లేదా పైకి టిల్ట్ అవడం. నేను దానికి చేసే పెరాలసిస్ ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు నుంచోలేరు కాబట్టి మనం నుంచో పెడతాం. సో రీసెంట్గా నేను నా సర్జరీ తొంట ఆపరేషన్ చేశాను. ఆవిడ కాళ్ళని ఇలా బెండ్ అయిపోయి ఉన్నాయి. సో నిజ జీవితంలో కూడా ఆవిడ నుంచోలేకపోతున్నారు. ఆపరేషన్ తర్వాత అసలు నుంచోలేకపోతున్నారు. సో మేము ఆవిడ మీద పడుకోబెట్టి ఆవిడ నుంచోబెట్టాం. ఆవిడ నుంచిన తర్వాత కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ రాలే నేను నుంచోగలనని. ఆ తర్వాత నడిచింది ఆవిడ. సో అంటే ఇది మెయిన్గా పెరాలసిస్ పేషెంట్స్లో మెయిన్గా ఉపయోగపడుతుంది. సో దీని ఫస్ట్ ఇలా హైట్ పెంచుకోవడము, ఆ తర్వాత దీన్ని ఇలా ఆటోమేటిక్గా నుంచి ఉంటుంది. ఇది ఇట్లా కంప్లీట్లీ ఈ టేబుల్ అనేది కంప్లీట్లీ మనం ఎలా నుంచుంటామో అట్లా చేసుకోవచ్చు ఇది. సో పేషెంట్ మనం ఇలాగ బెల్ట్స్తో టై చేసి ఇలా కంప్లీట్లీ నుంచోబెడతాం. దీనివల్ల ఏంటి ఎక్కువగా యూస్? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనం స్టాండింగ్ థెరపీకి పేషెంట్లు నుంచో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్స్ నింపడానికి ప్లస్ గ్రావిటీ యాక్ట్ చేయడానికి. పేషెంట్ నుంచో పెడితే ఎట్లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాక్ కూడా రిలీవ్ అవుతుంది. ఎక్కువసేపు పడుకుని ఉంటారు. సో ఇది ఉంటే బ్యాక్ కూడా రిలీవ్ అవుతుంది, ఆ బెడ్ సోర్లు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో పేషెంట్ ఆ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి స్టాండింగ్ నుంచడం వల్ల. సో దిస్ కాల్డ్ టిల్ట్ టేబుల్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ అండి డాక్టర్ కిషోర్ గారు, నేను చదువుతున్నాను మల్టీ యాక్టివిటీ స్టేషన్ అంటే? మల్టీ యాక్టివిటీ స్టేషన్ మెయిన్గా దీన్ని ఆక్యుపేషనల్ థెరపీ అంటారు. మన చేతి యొక్క ఫైనర్ మూమెంట్స్, ఆ చిన్న చిన్న మూమెంట్స్ కోసం మనం ఏమైనా ఎలా పట్టుకోగలుగుతాం, కానీ ఆ వేళ్లతో పట్టుకోవడం అనేది ఇది మనకు హెల్ప్ చేస్తుంది. పెరాలసిస్తో రికవర్ అయ్యేటప్పుడు మన ఆ హ్యాండ్ మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న వెయిట్, ఇది పట్టుకోండి ఎంత బరువు ఉందో చూడండి, చిన్న అంతే చూడడానికి మామూలుగా సింపుల్గా. సో ఆ బరువు ఇట్లా అనడానికి చిన్న చిన్న వెయిట్స్ ఏవి, అంత హెవీ వెయిట్స్ ఏం కాదు. ఒక మేబీ ఒక 2 గ్లాసులు ఒకేసారి పట్టుకున్న వెయిట్ ఉంది అంతే, ఆ పట్టుకోవడం. అట్లాగే ఈ సింపుల్గా పట్టుకుని దీని అంతా ఇలా వీళ్ళు రోల్ చేయగలగడం, హ్యాండ్ మూమెంట్ ఫ్రీ కావడం. అలాగే ఇక్కడ మల్టిపుల్ ల్యాచెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ల్యాచెస్ ఉన్నాయి, ఇంటి తలుపులు తీయడము, రకరకాల గొళ్ళాలు పెట్టాం మనం, అన్ని రకాల గొళ్ళాలు. ఇది దొంగల ట్రైనింగ్ అనుకునేది కాదు, వాళ్ళ కోగ్నిటివ్ థెరపీ కోసం ఇది. సో ఇదంతా ఓపెన్ చేయడం, ల్యాచెస్, ఎన్ని రకాల లాక్స్ ఉన్నాయో అన్ని మీరు పెట్టారు ఇక్కడ. అందులో క్లారిటీ ఇచ్చే దానికోసం కాదు. అట్లాగే నట్టు బోల్ట్స్, చిన్న చిన్న మూమెంట్స్ కోసం, నట్టు బోల్ట్ మూమెంట్స్ కోసము, ఈ స్ట్రెంగ్త్ కోసం ఇది కూడా, ఇది లాగాలి స్ట్రెంగ్త్ కోసం, ఇది ఆ స్ప్రింగ్ని. సో ఇక స్విచ్ వేయడం కూడా,
స్విచ్ వేయడం కూడా పెట్టాం, మనం ప్లగ్ తీయడం అన్ని ఆల్ రకమైన ఆక్యుపేషనల్ థెరపీ, ఈ ఫైనల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడం కోసం. ఓకే. సో మీరు చెప్పినట్టు చదివినట్టు మల్టీ యాక్టివిటీ స్టేషన్, బట్ మెయిన్గా వి కాల్ ఇట్ ఆక్యుపేషనల్ థెరపీ. జనరల్గా చిన్న పిల్లలకు వాళ్ళకి తెలియడానికి ఇలాంటివన్నీ నేర్పిస్తుంటారు. ఒక ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళు అయ్యాక ముసలి వాళ్ళలో కొన్ని పెరాలసిస్ అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా మారిపోతారు, మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి అంతేనా? డెఫినెట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలడం, చిన్న చిన్న పనులు. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఈ సస్పెన్షన్ టేబుల్ అంటాము, అంటే పేషెంట్స్ని పడుకోబెడతాము. పడుకోబెట్టి ఈ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు యూజ్ దెమ్, వాళ్ళ లింబ్ కావచ్చు, నీ కావచ్చు, వాళ్ళని సస్పెండ్ చేసి ఈ పుల్లీస్ తోటి వాళ్ళని లాగమని చెప్తాం. సో అగైన్స్ రెసిస్టెన్స్ ఇది వాళ్ళు లాగగలగాలి, ఇలాగా ఇది అటాచ్ చేస్తాము. ఇది అటాచ్ చేసి అగైన్స్ రెసిస్టెన్స్ మూమెంట్ కోసం, అంటే ఆ స్టిఫ్నెస్, స్టిఫ్నెస్ పెరాలసిస్ లో ఎక్కువసేపు మజిల్స్ అలాగే ఉంచేస్తే స్టిఫ్ అయిపోయి ఉంటాయి, కంట్రాక్చర్స్ అంటారు వాటిని, స్టిఫ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో మాక్సిమం మనం ఎప్పుడు మూమెంట్ చేస్తూ ఉండాలి. సో దానికి అగెయిన్స్ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ లాగా, ముందైతే మూమెంట్ చేయాలి, ఆ తర్వాత దాంట్లో పవర్ పెంచడానికి. సో దిస్ ఇస్ సస్పెన్షన్ టేబుల్. సో లై డౌన్ చేస్తాం, అప్పర్ లిమ్స్ వాడుకోవచ్చు, లోవర్ లిమ్స్ వాడుకోవచ్చు. నాకు ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది ఫిజియోథెరపీలో ఇన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారా, ఇంత టెక్నాలజీ ఉంటుందా అని. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. దీనికోసం తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఉన్నాయని. ఓకే, మీరు బాగా రీసెర్చ్ చేశారు వీటి మీద. చేశాం. అలాగే నెక్స్ట్ సో ఇవి మన రెగ్యులర్ ఫిజియోథెరపీలో ఉండేవే. దీని అల్ట్రాసౌండ్ మెషిన్, మన పెయిన్ తగ్గించడానికి, మజిల్ సోర్నెస్ తగ్గించడానికి అల్ట్రాసౌండ్ మెషిన్ ఇది. అలాగే టెన్స్ అంటాము, ఇది కూడా మన పెయిన్ తగ్గించడానికి. ఇవి ఒక కైండ్ ఆఫ్ డీప్ మజిల్ థెరపీస్. మన జనరల్ ఒక ఆయింట్మెంట్ రాసుకుని వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవచ్చు, కానీ మన స్కిన్లో ఒక 5 లేయర్స్ ఉంటాయి, దాని కింద మజిల్, బోన్ ఉంటుంది. సో ఇవేంటంటే ఆ స్కిన్ లేయర్స్ దాటి కిందకి రీచ్ అవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి, అల్ట్రాసౌండ్, టెన్స్ అని చెప్పి. సో ఇదే కోవలోకి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది వస్తుంది లేజర్ థెరపీ. ఇప్పుడు లేజర్ అంటే అందరికీ ఫ్యాసినేటింగ్ ఉంటుంది, సార్ డాక్టర్ గారు కత్తి లేకుండా లేజర్ థెరపీ చేస్తారా, చేసేయండి అని. సో ఆ టైప్ ఆఫ్ లేజర్లో ఇది క్లాస్ 4 లేజర్ అంటారు. ఇది కూడా లోపల ఏంటంటే ఇది సెల్యులర్ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. అంటే మన పెయిన్ రావడానికి లోపల కొన్ని మైక్రో ఎంజైమ్స్ యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి పెయిన్ సెన్సేషన్ తెలియడానికి. ఈ లేజర్ ఆ సెల్యులర్ లెవెల్, అంటే ఆ కణి లెవెల్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ని బ్రేక్ చేస్తుంది. సో పెయిన్ తగ్గించడానికి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఎక్విప్మెంట్. ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఎక్విప్మెంట్స్ అనంత రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాయి. డెఫినెట్గా ఉన్నాయి. డాక్టర్ కిషోర్ గారు, ఈ అనంత రీహాబిలిటేషన్లో చాలా రకాల ఫిజియోథెరపీకి సంబంధించి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ చాలా చూపించారు మాకు. సో ఇక్కడ ఏంటి వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతుంటాయా? సో ఈ ఓపెన్ ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో మేము అనంతా వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, విచ్ ఇంక్లూడ్స్ ఆ కేర్ గివర్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఇంక్లూడెడ్. యోగా సెషన్స్ ఇక్కడ మెయిన్గా. ఈ ఏరియా ఏదైతే ఉన్నదో పేషెంట్ సన్ బాత్ ఏరియా అంటాం వీటిని. ఓకే, అంటే కొద్దిగా వాళ్ళ సన్కి ఎక్స్పోజ్ చేస్తే కొద్దిగా స్పేషియస్గా ఉంది, కొద్దిగా గాలి ఆ 4 గోడల మధ్యలో కాకుండా గాలి, వెలుతురు వస్తే దే బెటర్ అవుతారు. సో సైంటిఫిక్గా కూడా ఇట్స్ ఎవిడెంట్ దట్ వాళ్ళు బయటకు తీసుకొస్తే ఇంకా త్వరగా రికవర్ అవుతారని. సో ఈ ఏరియాలో మనం యోగా ప్రోగ్రామ్ పెట్టాము. మార్నింగ్ ఎక్స్క్లూజివ్ లేడీస్కి ఉంటుంది, ఈవినింగ్ అందరికీ ఉంటుంది. సో ఈ ఏరియాలో వాళ్ళ సన్బాత్ ఏరియా, వాకింగ్ ఏరియా అండ్ యోగా ఏరియా అన్ని రకాలుగా మంచి పక్క ప్లాన్తో అనంత రీహాబ్ సెంటర్ ఓపెన్ చేశారు. అంతే, హోలిస్టిక్ అప్రోచ్, ఒక కంప్లీట్ తాళీ లాగా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే డాక్టర్ కిషోర్ గారు, అంటే సర్జరీ తర్వాత కానీ పెరాలసిస్ తర్వాత కానీ పేషెంట్ ఫాస్ట్గా రికవరీ కావాలంటే అనంత రీహాబిలిటేషన్ సెంటర్లో అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, అంతేనా? అంతే. థ్యాంక్ యూ కిషోర్ గారు. మీరు కనుక అనంత రీహాబిలిటేషన్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.